తెలంగాణ పురపాలక శాఖ మంత్రి గారికి నమస్కారం. సార్ గారు, మీరు ఎక్కడున్నారో ఎవరికి దొరకడం లేదు. అందుకనే ముఖ్యమంత్రి గారికి మేము నిత్యం వాస్తవాలతో ఎన్నో ఫిర్యాదులు చేసినా కూడా ముఖ్యమంత్రి గారు కూడా పట్టించుకోవడం లేదు. అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. మరి జిహెచ్ఎంసీ కమిషనర్ గారు కూడా పట్టించుకోవట్లేదు. అలాగే అన్ని జోనల్ కమిషనర్ కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. కరప్టెడ్ అవినీతి అధికారుల గురించి జిహెచ్ఎంసీ పరిధిలో హెచ్ఎండిఏ మరియు చుట్టూ ఉన్న మున్సిపాలిటీస్ కార్పొరేషన్లో జరుగుతున్న అవినీతి కట్టడాలు, అక్రమ నిర్మాణాలు, వాటి గురించి వాస్తవంతో ఎంతోమంది అంటే నిజమైన జర్నలిస్టులు కథనాలతో ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకొని తెలంగాణ పురపాలక శాఖ మంత్రివర్యులు మరి ఎందుకున్నారు చెప్పండి. మరి వేరే వాళ్ళకి ఇవ్వండి. మరి మా బాధ్యతలు మీకు కష్టం అనిపిస్తే నిత్యం వేల కోట్ల అవినీతి జరుగుతుంది జిహెచ్ఎంసీలో, అక్రమ నిర్మాణాలు. ఇక హైటెక్ గురించి మనం చెప్పని అవసరం లేదు. రోజుకో మాట పూటకో బాట అయిపోయింది. అన్ని సర్కిళ్ళలో జిహెచ్ఎంసీ అన్ని సర్కిల్లో అక్రమ నిర్మాణించి ఎన్ని ఫిర్యాదు చేసినా ఎవడో పట్టించుకోవట్లేదు. చుట్టూ ఉన్న మున్సిపాలిటీస్, కార్పొరేషన్లు, ఇక ముఖ్యంగా బోడుపల్లి, ఫిర్యాదిగూడ, నిజాంపేట చుట్టూ ఉన్న అన్ని మున్సిపాలిటీస్లో, కార్పొరేషన్లో అవినీతి జోరుగా సాగుతుంది. ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోవట్లేదు. మరి ఇలా ఇంకా ఎన్ని రోజులు చేస్తారు? ముఖ్యంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారు, మీ కార్యంలో మేము ఎన్నో ఇచ్చాము ఫిర్యాదులు, వాటికి ఇంతవరకు గది లేదు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం అడిగినా కూడా లేదు. సీఎం కార్యాలయమే కరెక్ట్ లేదంటే ఇక మామూలు ఎవరు స్పందిస్తారు చెప్పండి? మీరు ఇంతకుముందు చెప్పాము, మీరు స్పందించకుంటే అందులో ఎవరెవరికి భాగస్వామ్యం ఉందో ప్రజలు తెలుసుకుంటున్నారు. మీరు స్పందించాలి. మావి తప్పుడు అభియోగాలు అయితే మా మీద కేసు పెట్టండి. అదే మీరు పనిచేసేటంటే మరి మీ మీద కూడా మేము ప్రజాస్వామ్యం కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగానే మేము పోరాటం చేస్తాం. బాపట్ల కృష్ణమోహన్.